హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో ప్లెయిన్ బిర్యానీ లేదా బగారా రైస్ ఎలా చేయాలి అని చూపించబోతున్నాను. ఏవైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు బగారా రైస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి బగారా రైస్ పొడిగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో చేయాలి అనుకుంటే నేను చెప్పే కొలతల్ని ఫాలో అవ్వాలి. ఇలా నేను చేసే ప్రాసెస్లో చేశారంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బగారా రైస్ చేసుకోవచ్చు. అలానే ఇందులోకి మంచి కాంబినేషన్ మోస్ట్లీ చాలా మందికి ఇష్టమైన చికెన్ కర్రీని చూపించబోతున్నాను. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు కావాలి అంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. 1 kg రైస్తో బగారా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందు మీరు హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని నానబెట్టుకోవాలి. తర్వాత మందంగా ఉండే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 6 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 అనాస పువ్వు అలాగే దాల్చిన చెక్క వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 3 టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టమాటాలని కొద్దిసేపు ఉడకనివ్వండి. టమాటాలు ఉడికినాయి అన్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోండి. ఇందులోకి బియ్యం అంతా వేసిన తర్వాత అడుగున ఉన్న మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత 1 నిమిషం అలా వదిలేయండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. నేను 1 kg బియ్యం తీసుకున్నాను, అంటే 3 గ్లాసెస్ వచ్చింది. సో 3 గ్లాస్ వాటర్కి 4.5 గ్లాస్ తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అన్నమాట. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ రైస్ ఉడికేలోపు మనం ఇంకో బర్నర్ పైన చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ చికెన్ కర్రీ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 పచ్చిమిరపకాయలు అలాగే 2 టమాటాలని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని వేసుకోండి, కలుపుకోండి ఒకసారి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం, 3 టీ స్పూన్స్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి, టమాటాలు పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులోకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు చికెన్ని వేసుకోండి. నేను ఇక్కడ చికెన్ని 1 kg తీసుకుంటున్నాను. చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత టమాటా పేస్ట్లో బాగా ఉడికించుకోండి చికెన్ని. బగారా రైస్ని ఒకసారి చూసుకోండి. ఇలా వాటర్ అనేది దగ్గర పడుతుంది. ఈ టైంలో ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత చూస్తే బగారా రైస్ రెడీ అయిపోయి ఉంటుంది. అంతే అండి, బగారా రైస్ పెట్టుకున్న బర్నర్ని ఆఫ్ చేసేయండి. ఇక్కడ చికెన్లో ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకోండి. అంతే అండి, 5 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఉడికి ఉంటుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దింపేయండి. చికెన్ అండ్ బగారా రైస్ 2 రెడీ అయిపోయాయి కదా. ఇలా ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.